ఎక్కడ గురుదేవాన్ని కలుసుకోవడానికి వస్తాము. సత్సంగాల్లో ఎక్కువగా గురుదేవుల అతిథులు ఉంటాయి. సత్సంగాల్లో ఎక్కువ పవర్ ఉంటుందమ్మా. ఇలా మీకు చెప్పాను, గ్రూప్ మెడిటేషన్ ఎక్కడైతే సామూహికంగా 10 మంది కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటారో ఆ జనరేట్ అవుతుంటుంది. అది మీ నుంచి వారికి, వారి నుంచి మీకు. అమ్మ ఢిల్లీలో మీకు జరిగినటువంటి కమల గింజల శాంతి పాట ఉంది అమ్మ, మీరు చాలా మంది తెలుసు. ఢిల్లీ బండారా జరిగే కమల గింజల శాంతి పాట, అందులో శాంతి మంత్రాలు ఉంటాయి. మా ఓం భౌం శాంతి, పృథివీ శాంతి, అంతరిక్షం శాంతి, ఆపహ శాంతి, ఔషధయ శాంతి, వనస్పతయ శాంతి, బ్రహ్మ శాంతి, సర్వత్రం శాంతి, శాంతిరేవ శాంతి. శాంతి మంత్రాలు దాంతో చేయించేటువంటి కమల గింజలు ఉన్నాయి సారమ్మా. దాని పవర్ ఏంటో, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, మన పక్కన కూర్చున్నటువంటి వ్యక్తి అతను తీసుకొని ఆ కమల గింజలను చెప్పించి కింద వేసినప్పుడు అవి కానీ మనం తీసుకొని మనకి ఇంకొకరు తీసుకొని ఈ విధంగా జనరేట్ అవుతూ ఉంటుంది పవర్. మహాత్ముల యొక్క కాన్సెప్ట్ ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకోగలిగితే నాకు సత్సంగే కావాలి అని కోరుకుంటాడు మానవుడు అన్న. తెలియకపోతే ప్రపంచాన్ని కోరుకుంటున్నాడు. తెలుసుకుంటల్లి సత్సంగంలో ఎంత పవర్ ఉంటుందో. ప్రతి సత్సంగంలో కూడా గురుదేవులు వారు హృదయాలు అడుగుతున్నారు అమ్మ. బాగా తెలుసుకోవాలి తల్లి. మనసు నిలవదు. మనసు నిలిపి, మనసు అదుపు చేసి, కోరికలు అదుపు చేసి, మీ హృదయ శుద్ధి చేసి, ఆ హృదయాల పరమాత్మ తత్వాన్ని, శక్తిని నింపేవారు సద్గురువులు. సప్తనామము మా సద్గురు, సత్సంగ్, సప్తనామం. సప్తనామం అనగా గురుదేవుల నుంచి మనకు లభించినటువంటి మంత్రోపదేశమే, మంత్రమే. దానిని మంత్రం అంటారు, దీక్ష అంటారు, ఉపదేశం అంటారు. అదే మంత్రము, అదే కారణ మంత్రము, కీలక మంత్రము, శక్తి మంత్రము, భేద మంత్రము, మహామంత్రమే ఉన్నది. గురుదేవుల నోట మీరు తీసుకున్నటువంటి మంత్రానికి అంత శక్తి ఉంటుందమ్మా. ఒక్కసారి కానీ మీరు గురుదేవుల యొక్క మంత్రాన్ని చెప్పిస్తే కొన్ని వేల సార్లు మీకు చెప్పించినట్లుగా లెక్క. అది కూడా సత్సంగంలో శాంతి పాట యందు మీరు పొందేటువంటి అనుభవాలు ఎక్కువ ఉంటాయమ్మా. గురుదేవులు స్వయంగా చెప్తారు మీకు. గురువు చేసే మహోపకారం ఏంటో, సత్సంగ మహోపకారం ఏంటో అన్ని మీకు చెప్తూ ఉంటారు. ఏమైనా మీరు సత్సంగం ఇదే చూస్తున్నారమ్మా. హృదయ శుద్ధి సంచిత కర్మ, ఆగామి కర్మ,